హైదరాబాద్ లో పబ్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో గలీజ్ దందాపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు స్థానికులు. జురాహిల్స్ లోని పబ్స్ లో యువతులతో అశ్లీల నృత్యాలు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు స్థానికులు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్లపై కంప్లైంట్ చేశారు. గతంలో ఇదే పబ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ సీఎం నరేందర్ సస్పెండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, పబ్బుల్లో గలీజు దందా సాగుతుంది అంటూ కూడా గతంలో నుంచి పోలీసులకు అనేక ఫిర్యాదు అందినప్పటికీ ప్రత్యక్షంగా వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఆ వీడియోలు, ఆ ఆధారాలు లేకపోవడంతో మాత్రం ఇప్పటి వరకు పోలీసులు పబ్బులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నగరానికి చెందినటువంటి ఒక యువకుడు, హైదర్ అనే యువకుడు, అతను సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్ డీసీపీకి ఒక ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో రాక్ క్లబ్ పబ్, లాంగ్, గ్రో స్కై బార్, రియోట్ ట్యాప్ కే ఫైండ్ బార్ ఇల్లీగల్ గా ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నారు. హైదర్ అని ఒక వ్యాపారవేత్త ఇవన్నీ మెన్షన్ చేస్తూ దాంట్లో అశ్లీలకరమైనటువంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి. అశ్లీలంగా యువత అక్కడ అమ్మాయిల పైన, అబ్బాయిల పైన చేతులు వేస్తూ ప్రైవేట్ గా వీళ్ళంతా కూడా టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నిటిని కూడా అతనే నేరుగా చిత్రీకరించి ఆ వీడియోలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ నేరుగా వెస్ట్ జోన్ డీసీపీకి ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ రకంగానే పబ్బుల్లోన ఈ అశ్లీలత కొనసాగితే మాత్రం ఈ న్యూ ఇయర్ లో అనేక మంది అమ్మాయిలు ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కల్చర్ రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ అబ్బాయిలు అమ్మాయిలు అనే ఒక తేడా లేకుండా విదేశీ కల్చర్ కూడా పూర్తిగా హైదరాబాద్ మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇమీడియట్ గా ఈ పబ్బులపై చర్యలు తీసుకోండి, ఈ పబ్బుల లైసెన్స్ ను సీజ్ చేయండి, ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ పబ్బులకు అనుమతి ఇవ్వకండి, ఇక్కడ ఈవెంట్స్ ఏర్పాటు చేయకండి అంటూ కూడా ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను కూడా డిప్యూటీ కమిషనర్ కు ఆ వివరాలను అందజేస్తూ ఒక యువకుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో పబ్బు పేరుతో అనేక అసభ్య కార్యకలాపాలు కొనసాగుతా ఉన్నాయని, అన్లాఫుల్ యాక్టివిటీస్ కొనసాగుతా ఉన్నాయని, వెంట వచ్చినటువంటి మహిళలు కాకుండా పబ్బులో ఉన్నటువంటి మహిళల పైన చేతులేస్తూ ప్రైవేట్ చోట్ల తాకుతూ వారితో ఎంజాయ్ చేస్తూ వారితో కొంత మిస్బిహేవ్ చేస్తున్నటువంటి వీడియోలు కూడా దాంట్లో కనబడతా ఉన్నాయి. కాబట్టి నిజంగానే ఈ పబ్లో ఏం జరుగుతా ఉన్నాయనే దాని కూడా ఇప్పుడు బయటి ప్రపంచానికి ఎక్కడ కూడా ఈ దృశ్యాలు, ఈ సాక్ష్యాలు బయటికి రాలేదు. కానీ ఒక యువకుడు ఈ విషయాన్ని ధైర్యం చేసి తను పబ్బుకు వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి పూర్తి తతంగాన్ని చిత్రీకరించి తనే నేరుగా ఆ వీడియోలను పోలీసులకు అందజేస్తూ లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. దాంట్లో రాక్ క్లబ్, స్కై లాంగ్, గ్రో స్కై బార్ అంటూ ఒకటి, రియోట్ ట్యాప్ కే ఫైండ్ బార్, ఈ రెండు పబ్ సెంటర్స్ లో ఈ ఇల్లీగల్ అన్లాఫుల్ యాక్టివిటీస్ జరుగుతా ఉన్నాయి. ఒక మహిళ మీద ఇంకొకరు చేతులు వేయడము, ఒక యువతిని తీసుకొచ్చినటువంటి యువకులు కాకుండా ఇంకో యువతితో డాన్సులు చేయడము, ఇష్టానుసారంగా తాకడము, వారి ఒంటిపైన చేతులు వేయడము, అక్కడ కొంత అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు కూడా కనబడతా ఉన్నాయి. వందలాది మందిగా యువత తమ గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఇదంతా కూడా కల్చర్ డిఫరెంట్ గా ఉంది. ఈ కల్చర్ సందర్భంగా న్యూ ఇయర్ కి ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదు అంటూ కూడా ప్రధానంగా యువకుడు ఆ విషయాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ వెస్ట్ జోన్ డీసీపీకి ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. కళ్ళకు కట్టినట్టుగా దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎంత అసభ్యకరంగా పబ్బులో ఈ యాక్టివిటీస్ ఇల్లీగల్, అబ్యూజింగ్, వల్గర్ గా కొనసాగుతా ఉన్నాయో వీటన్నిటిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి న్యూ ఇయర్ సందర్భంగా ఈ పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఇల్లీగల్, అన్కల్చరల్ యాక్టివిటీస్ సాగుతున్నటువంటి పబ్బులని ఇమీడియట్ గా మూసివేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఈవెంట్స్ జరగకుండా చూడాలనేది ఒక ప్రధాన ఉద్దేశంతో ఈ ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. దీని మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, ఎలా ఈవెంట్స్ జరగకుండా ఆ పబ్బు నిర్వాహకుని కంట్రోల్ చేయబోతా ఉన్నారు అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సందీప్, రవితేజ, రానున్న డిసెంబర్ 31 సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే పబ్బు నిర్వాహకులతో హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పోలీసులంతా కూడా ప్రత్యేక మీడియా సమావేశం, వారితో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా కేసులు నమోదవ్వకుండా ఈ డ్రగ్స్ బారిన యువత పడకుండా, పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ఎలా వ్యవహరించాలి, అదనపు సెక్యూరిటీ
బందోబస్తు వీటన్నిటిని పరిశీలించిన తర్వాతే వాటికి ఉంటాము అంటూ మాత్రం ఇటు పబ్బు నిర్వాహకులు పోలీసుల ముందొచ్చుకున్నారు. పోలీసులు కూడా అవే ఆదేశాలు జారీ చేశారు. కానీ పబ్బు లోపల జరుగుతున్నటువంటి ప్రతి దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వాలి. ఎవరితో డాన్స్ చేస్తా ఉన్నారు, ఎవరితో మిస్బిహేవ్ చేస్తా ఉన్నారు, అక్కడ ఈవ్ టీజింగ్ లాంటివి ఏదైనా కొనసాగుతా ఉన్నాయా, లేదా డ్రగ్స్ దందా లాంటివి ఏమైనా కొనసాగుతా ఉన్నాయా, మైనర్లను లోపలికి అనుమతి ఇచ్చినటువంటివి ప్రతి దృశ్యాలు పబ్బు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క యువకుడు యువతి సీసీటీవీ దృశ్యాల్లో రికార్డ్ అయి ఉండాలి. ఏ క్షణంలో అడిగినా ఆ దృశ్యాలంతా ఉదయం నుంచి రాత్రి వరకు పబ్బు ఈవెంట్ కి సంబంధించి అందరి వ్యక్తుల క్యాప్చరింగ్ దాంట్లో ఉండాలి. మైనర్లని అనుమతించొద్దు. డ్రగ్స్ ఈ కొనుగోలు లాంటి ప్రక్రియ ఇచ్చిపుచ్చుకోవడం, అక్కడే తాగి ఎంజాయ్ చేయడం, కార్ పార్కింగ్ వద్ద ప్రత్యేక మానిటర్లు ఏర్పాటు చేసి అక్కడ అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతని కాపాడాల్సినటువంటి బాధ్యత పబ్ నిర్వాహకుల పైన ఓనర్ల పైన ఉంది. కాబట్టి ఆ విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తూ ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వీళ్ళు మాత్రం డబ్బుల కోసం ఈ గలీజ్ దందాన్ని ప్రోత్సహిస్తూ వారు పోలీసుల ఆదేశాలు బయటి వరకే, పబ్బు లోపల మాత్రం మా ఇష్టాన రాజ్యం అనే ఒక వ్యవహారంగా మాత్రం సాగుతా ఉంది. ఈ పబ్బులో ఎంత విచ్చలవిడిగా అమ్మాయిలు అబ్బాయిలు అని ఒక తేడా లేకుండా ఒకరిపైన ఒకరు చేతులు వేసుకుంటూ కొంత అబ్యూజింగ్ గా కనబడుతున్నటువంటి దృశ్యాలు, ఈ దృశ్యాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. కాబట్టి హైదరాబాద్ పోలీసులు దీనిపైన ఎలా రియాక్ట్ అయ్యి ఈ పబ్బులపై ఎలా కట్టడి చేస్తారనే దానిపై మాత్రం వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో తెలియాల్సి ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.